మాచర్ల శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కానీ అలాగే పల్నాడు ప్రాంతంలో కొన్ని ఘటనలు అవాంఛనీయమైనటువంటివి. వాటిని ఎవరూ సమర్థించజాలం. కానీ అందులో ప్రత్యేకించి ఒక ఘటన మీదే ఎక్కువగా ప్రచారం జరుగుతున్న తీరు మాత్రం కొంత అభ్యంతరకరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వారు సుమారుగా 7-8 చోట్ల ఈవీఎంని ధ్వంసం అనే పదం కరెక్టా కాదా అనేది నాకున్న డౌట్. అందరూ ధ్వంసం అంటున్నారు, కానీ వాళ్ళు పాడు చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది, కానీ అది పాడు కాలేదు. తెలుగుదేశం వాళ్ళు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా, 1-2 చోట్ల ఎక్కువ చోట్ల తెలుగుదేశం వాళ్ళు చేసినట్లు వార్తలు వచ్చినాయి. కాబట్టి ఎందుకనంటే పూర్తిగా ధ్వంసం అయితే రీపోలింగ్ జరగాలి, కానీ ఎక్కడా రీపోలింగ్కి ఆదేశాలు ఇవ్వలేదు. సో ఆ క్రమంలో మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టిన కేసులు కానీ అవన్నీ కానీ చూస్తే చాలా తీవ్రమైన పెట్టారు. నిజంగా ఆ స్థాయిలో జరిగిందా అంటే ఆయనతో పోని ఆయన ఆ పరిస్థితికి ఎందుకు దారి తీసిందన్న దాని మీద కూడా ఉండాలి కదా. ఆ వీడియో ఎందుకు బయటికి రాలేదు, ఈ వీడియోనే ఎందుకు బయటకు వచ్చింది, అది కూడా తెలుగుదేశం నాయకుడు అయినటువంటి లోకేష్ గారి దగ్గరికి ఎట్లా వెళ్ళింది, ఇవన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. మనం ఎవరు ఈ ఈవీఎంలని పాడు చేయడానికి ప్రయత్నం చేసినా లేదా కింద కొట్టినా ఏం కొట్టినా మనం సమర్థించకూడదు. అట్లాగే వైసీపీ ఏజెంట్లని తెలుగుదేశం గూండాలనండి, కార్యకర్తలనండి, ఎవరన్నా కానీ వాళ్ళు బయటికి ఇడ్చుకెళ్ళి కొట్టేసిన వీడియోలు బయట తిరుగుతూ ఉన్నాయి. మరి దాని మీద ఎవరు ఎందుకు చర్య తీసుకోలేదు? మొత్తం 24 గంటల వీడియో ఫుటేజ్లో కేవలం ఆ 2 నిమిషాల్లో అది కూడా ఎడిట్ అయినటువంటి ఆ కొద్ది సెకండ్ల వీడియో మాత్రమే ఎట్లా బయటకు వచ్చింది అంటే నాకేమనిపిస్తుందంటే మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు తప్పు చేశారా లేదా అన్నది కోర్టులు నిర్ధారిస్తాయి. ఆయన ఏ సందర్భంలో అట్లా చేశారు, అయినా ఆ పడేయకుండా ఉంటే బాగుండేది, అట్లా పడేసి కొట్టకుండా ఉంటే బాగుండేది, నేనేమి దాన్ని కాదన్ను. కానీ ఆయన చేసిన తప్పు కంటే ఎన్నికల సంఘం చేసింది పెద్ద తప్పు అనేది నా అభిప్రాయం. ఎన్నికల సంఘం దగ్గర చాలా భద్రంగా ఉండవలసినటువంటి వీడియో ఫుటేజ్ అనండి, వెబ్కాస్టింగ్ ఫుటేజ్ అనండి ఎట్లా బయటికి వెళ్ళినాయి. అది బయటికి వెళితే ఈ ఎన్నికల కమిషన్ ఎట్లా విశ్వాసంలో తీసుకోవాలి. రేపు కౌంటింగ్ వ్యవస్థలో కూడా ఇలాంటివి జరగవని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఇలా ఏదన్నా ప్రత్యర్థులకి తమకు అనుకూలమైన వాళ్ళకి సాయం చేయరని ఏమన్నా గ్యారంటీ ఉంటుందా? ఎందుకని ఇది చాలా రహస్యంగా ఉండాలి. ఒకవేళ ఎన్నికల కమిషన్కి నిర్దిష్టమైన సమాచారం ఉంటే, నిర్దిష్టమైన ఆరోపణలు ఉంటే దాని ప్రకారం వెరిఫై చేసి ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తే తప్పు కాదు, నేనేమి దాన్ని ఆక్షేపించను. కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకొని ఎన్నికల కమిషన్, రిగ్గింగ్ జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నటువంటి వ్యవస్థ, అట్లాగే పోలింగ్ ఏజెంట్లను తరిమి కొట్టినా కూడా చూస్తూ ఊరుకున్నటువంటి వ్యవస్థ, ఒక ఈవీఎంని కింద పడేసిన దాని మీద ఎంత పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నం చూస్తే ఖచ్చితంగా దీంట్లో కుట్ర కోణం కూడా ఉందా అని నాకు అనిపిస్తుంది. అట్లా అని చెప్పి రామకృష్ణారెడ్డి గారు అట్లా చేయడాన్ని నేను సమర్థించట్లా. అది ఆయన అట్లా చేసి ఉండాల్సింది కాదన్నదే నా అభిప్రాయం. అతని ఆవేశంలో చేసినా ఏం చేసినా అంతకుముందు జరిగిన పరిణామాలను కూడా పరిగణలో తీసుకున్నా కూడా ఆయన అట్లా చేయకుండా ఉంటే అసలు ఈ గొడవే లేదు కదా, అది వేరే సంగతి. కానీ అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు 7-8 చోట్ల ఇట్లాగే కింద పడేయటాలు, పాడు చేయడానికి ప్రయత్నం చేయటాలు ఇవన్నీ జరిగితే అవేమి పాడవలేదని ఇదే ఎన్నికల సంఘం ప్రకటించింది. వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళ మీద కేసులు ఏమైపోయినాయి, వాళ్ళు పరారీలో ఉంటే కొంతమంది అరెస్ట్ అయ్యారు, చాలామంది పరారీలో ఉంటే ఈ స్థాయిలో ఎందుకు అన్వేషణ జరగట్లేదు? వాళ్ళకి తెలంగాణ పోలీసులు ఇప్పుడు రెచ్చిపోయి వాళ్ళు కూడా ఎందుకు ఎక్కడెక్కడో ఎతికేసినట్లు ఎందుకు చెప్తున్నారు? మరి ఇదే పరిస్థితి తెలంగాణలో గతంలో ఏపీ ప్రభుత్వం పెట్టిన కొంతమంది ప్రముఖుల మీదపై వచ్చిన కేసుల్లో వాళ్ళందరినీ రక్షించడానికి ఎట్లా ప్రయత్నం చేసింది? ఇదంతా ఏదో కుట్రకోణం ఉందా అనేటువంటి అనుమానం. వీటన్నిటికి మించి మాచర్ల ఎమ్మెల్యే చేసిన తప్పు కంటే ఎన్నికల సంఘం చేసిన తప్పే పెద్దదేమో నాకు అనిపిస్తూ ఉంది. ఆ ఎన్నికల సంఘం రహస్యంగా ఉంచవలసినటువంటి వీడియో ఫుటేజ్ని ఈ రకంగా ఒక తెలుగుదేశం నాయకుడి దగ్గరికి చేర్చేలాగా, లీక్ అయ్యేలాగా వ్యవహరించిందంటే పూర్తిగా బాధ్యత లేకుండా వ్యవహరించిందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి
మంచిది కాదు. ఎన్నికల సంఘం మీద ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండట్లేదని, కేంద్రంలోని బీజేపీ వారు ఏం చెప్తే చేస్తున్నారని, వారికి అనుకూలంగా ఉండే మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇవన్నీ వస్తున్నాయి. సో వీటన్నిటినీ పూర్వపక్షం చేయాలంటే, ఎందుకంటే వాళ్ళు అడిగిన పోలీసులను ఇచ్చారు, వాళ్ళు అడిగిన కూటమి వాళ్ళు అడిగిన పోలీసులను ఇచ్చారు, దాని మూలంగానే ఇన్ని గొడవలు జరిగినాయి. మరి తాడిపత్రిలో అంత పెద్ద వీడియో బయటకు వస్తే అది ఎందుకు దాని మీద ఎన్నికల కమిషన్ స్పందించలేదు? ఇంతవరకు ఎవరిని అరెస్ట్ కూడా ఎందుకు చేయలేదు? మరి అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వాలిగా. ఆ పోలీస్ ఆఫీసర్లు కానీ ఆ ఉద్యోగస్తుల మీద సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వని ఎన్నికల కమిషన్ ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదో నాకు అర్థం కాదు. సో అదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, గతంలో ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఓటుకు నోటు కేసులో పట్టుబడిన డబ్బు లేదా రేవంత్ రెడ్డి గారు అరెస్టు వీటన్నిటిని పక్కన పెట్టి తనది నాకు బ్రీఫ్డ్ మీ, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న పదం బయటకు వచ్చింది కదా, ఆ బయటకు వచ్చిన దాని మీద నా ఫోన్ ఎట్లా ట్యాప్ అయిందని వాదించారు తప్పితే నేను చేసిన తప్పు అని ఎక్కడ అనలేదు. నేను అది ఎమ్మెల్యే, నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వెళ్ళింది కానీ 50 లక్షలతో దొరికిపోయింది కానీ తప్పు అని ఎక్కడ చెప్పకుండా నా తోలికి ఎట్లా వస్తారు, నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తారని వాదించారు. అది కరెక్ట్ అని అప్పుడు ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి తెగ ప్రచారం చేసింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మీద ఏపీలో కేసులు కూడా పెట్టించాడు ఆయన, అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కాబట్టి. సో ఇదంతా ఇక ఈయన మాచర్ల ఎమ్మెల్యే పరారని పెద్ద పెద్ద బ్యానర్ వార్తలు ఇచ్చారు. ఓకే, పరారో కాదో అది వేరే విషయం, ఇది కేసు ఉంది కాబట్టి కేసు నడుస్తుంది కాదు. కానీ మరి 2000 కోట్ల అక్రమాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తే చంద్రబాబు గారి పిఎస్ అమెరికా పారిపోతే అనడన్నా ఒక్క ముక్క రాశారండి వీళ్ళు? ఒక్క ముక్క తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడని చెప్పారండి? మరి అమెరికా నుంచి ఇప్పటివరకు ఎందుకు రాలేదు? ఇంకా అనేక మంది ఆయా కేసుల్లో ఉన్నవాళ్ళు తప్పించుకుని ఇతర దేశాలకు వెళ్ళిపోతే దిక్కు దివాణం లేదే. అసలు హైదరాబాద్ వస్తేనే వాళ్ళని ఎవరు ఏం చేయలేని పరిస్థితి క్రియేట్ చేసుకున్నారే. అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం. అట్లాగే చంద్రబాబు గారికి మరి ఆ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయితే ఆయనకి ఎన్ని జబ్బులు ఉన్నాయని చెప్పారే, మరి ఆ సర్టిఫికేట్లన్నీ కరెక్టేనా? ఇవన్నీ అంటే వ్యవస్థల మీద అనుమానాలు రాకూడదు, వ్యవస్థలు సందేహాలకు అతీతంగా ఉండాలని మాబోటి వాళ్ళని కోరుకుంటాం. ఎవరు తప్పు చేసినా ఒకే రకంగా డీల్ చేయండి, కానీ కొందరు తప్పు చేస్తేనేమో అదే తప్పుగా కానట్టు, ఇంకోళ్ళు తప్పు చేస్తేనేమో చాలా భూతద్దంలో చూపిస్తున్నట్లు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం మాబోటి వాళ్ళను హర్షించలేం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పొంగనూరు, అంగళ్ళ వద్ద చంద్రబాబు గారి టూర్ సందర్భంగా ఉద్రిక్తతలు జరిగినాయి. ఆ సందర్భంలో వైసీపీ వాళ్ళ మీద చంద్రబాబు గారు కొట్టండి, తన్నండి అని కొన్ని అభ్యంతరకర పదాలు, దోషణలు కూడా చేశారు. అది కేసు కూడా అయింది కొంత. కానీ ఇంకో చోట పొంగనూరులో అనుకుంటా ఏకంగా పోలీసు వాహనం తగలబెడితే, అట్లాగే పోలీసు ఆయన కన్ను పోయేటట్టుగా రాళ్ళు విసిరి కొడితే, ఆ కేసులో ఇదే ఈనాడు, ఇదే తెలుగుదేశం, ఇదే ఆంధ్రజ్యోతి ఏమని ప్రచారం చేశాయండి? పోలీసులదే తప్పు అన్నట్టు ప్రచారం చేశాయి. చంద్రబాబు గారి మీద కేసు పెడతానికే వీల్లేదని ప్రచారం చేశారు. చంద్రబాబు మీద కక్ష కట్టారని ప్రచారం చేశారు. ఓ పక్క వీడియోలు ఉన్నా కూడా అంటే ఎవరు గట్టిగా అరిస్తే వాళ్ళదే రాజ్యం అనే పరిస్థితి దేశానికి మంచిగా. ఎవరు తప్పు చేసినా తప్పే అని చెప్పండి, ఎవరు చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఒకే రకంగా ఆయా సందర్భాన్ని బట్టి అనుసరించండి. కానీ ఒక నాయకుడు ఒక పొరపాటునో తప్పో ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని భూతద్దంలో చూపించి చాలా అసలు ఎక్కడ ఆయనకి ఇక ఏదో హత్య చేసిన వాళ్ళకి కూడా అంత శిక్షణ ఉండదు, అంత శిక్షలు వేసే పరిస్థితి వస్తే మరి దేశంలో చాలా చోట్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన వాళ్ళే నాకు బాగా గుర్తు. ఓల్డ్ సిటీకి వెళ్ళి అక్కడ బాంబులు వేయటం, నీళ్లు పోసేయటం ఇట్లాంటివి చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు, తెలుగుదేశం పెద్ద నాయకులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ మీద ఏమైనాయి, ఆ కేసులు ఏమైపోయినాయో తెలియదు కానీ, బట్ వాళ్ళకి ఎవరికేం పెద్దగా ఏమి జరగలే. కానీ ఇక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న తీరు మాత్రం, అధికారంలో ఉంది వైసీపీ అయినా కూడా వ్యవస్థలన్నిటి మీద తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగే పెత్తనంగా సాగుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అధికారంలో ఉన్నవాళ్ళైనా నిష్పక్షపాతంగానే ఉండాలి. అట్లాగే ఆయా వ్యవస్థల మీద కాస్త మాకు పలుకుబడి ఉందనుకున్నప్పటికి కూడా ఆయా వ్యవస్థలు నిష్పక్షపాతంగా లేకపోతే వ్యవస్థల మీద అపనమ్మకం పెరుగుతుంది. ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఈ వీడియో ఎట్లా లీక్ అయిందనే దాని మీద దర్యాప్తు చేసి ఖచ్చితంగా సంబంధిత వ్యక్తుల మీద చర్య తీసుకోకపోతే జనం నమ్మరు అనేది చెప్పాలి. ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో మరీ ఓవర్గా ప్రచారం చేయడం కానీ, ఓవర్గా తప్పుడు కేసులు పెట్టడం కానీ, కొంతమంది మీద ఒక రకమైన కేసులు, కొంతమందికి ఏదో 41S ఏదో CEO ఆ నోటీసులు ఇచ్చేసి వదిలేశారంట. మరి ఈ కేసులో మాత్రం చాలా బేభత్సంగా ప్రచారం చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు పోలింగ్ ఏజెంట్ని బయట పంపించింది, బయట గొడవలు పడినాయి, వాటన్నిటి మీద కూడా కేసులు గట్టిగా పెట్టండి, పెట్టి చర్యలు తీసుకోండి.
నిష్పక్షపాతంగా ఎన్నికల సంఘం ఉండడమే కాదు, ఉన్నట్లు కనపడాలి. కానీ ఇక్కడ ఉన్నట్లు ఉండలేదని అర్థమవుతోంది. ఆ వీడియో లీకేజ్ మీద ఖచ్చితంగా దర్యాప్తు చేసి ఏదైనా ఒక ముగింపు తీసుకొస్తేనే అప్పుడు లోకేష్ గారికి ఎట్లా వెళ్ళిందన్నది నిర్ధారణ చేసి దాని మీద చర్య తీసుకుంటే తప్ప, లేకపోతే ఎన్నికల సంఘాన్ని ప్రజలు విశ్వసించలేని పరిస్థితి ఏర్పడుతుందని మాత్రం